పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజయవాడ వరద బాధితులకు సొంతంగా 2 లక్షల రూపాయలు ఖర్చు చేసే 5 టన్నుల కూరగాయలు పంపించారు. పిఠాపురం నుంచి మంగళగిరి టీడీపీ కార్యాలయానికి కూరగాయలను ప్రత్యేక వ్యాన్లో పంపించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వాగులు పొంగి చాలా ఇబ్బందికర పరిస్థితిలో విజయవాడ సిటీ ఉందని, చాలా బాధాకరంగా అనిపించిందన్నారు. కోనసీమ అంతా కూడా అతలాకుతలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు చీకటి పడినా సరే పడవలో తిరుగుతా ప్రజలను రక్షించిన విధానం ఇప్పటికీ మర్చిపోలేదు మన తూర్పుగోదావరి జిల్లా. ఆ రోజు రాజమండ్రిలో సెక్రటరియట్ పెట్టి ప్రజలందరినీ కూడా మామూలు జీవితం వచ్చే వరకు కూడా మరి అక్కడ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఉద్దుత్ తుఫాన్ వస్తే మరి విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం నగరం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతే విశాఖపట్నాన్ని మరి అప్పటికప్పుడు అభివృద్ధి పదంలో మళ్ళీ వెంటనే పవర్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, వాటర్ కనెక్షన్లు కానీ ఇవన్నీ కూడా అక్కడే సెక్రటరియట్, అక్కడే మంత్రులు, అక్కడే సెక్రటరీలు పెట్టి అయినా స్వయంగా విశాఖపట్నంలో ఉండి మరి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎంతో ధైర్యం ఇచ్చిన నాయకుడు. అదేవిధంగా ఈరోజు విజయవాడలో వాగులు పొంగి బుడమేరు ఈ వాగులన్నీ పొంగి ఇది కూడా ఇది వరకున్న వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పనిలో ఉన్నాడు తప్పితే ఈ కాలువల్లో సిల్ట్ తీయాలి, ఈ కాలువల్లో ఆధునీకరణ చేయాలి, దీనివల్ల ముప్పు వస్తాయి. ఇప్పుడు ఎలాగన్నా డ్రైన్ వెళ్ళాలి అంటే నీరు వెళ్ళాలి. ఆ సిల్ట్ ఎంతైతే ఎత్తు పెరిగిపోయిందో అంత నీరు కూడా గ్రామంలోకి వచ్చేస్తుంది, టౌన్లోకి. వెంటనే మాకు కూడా అక్కడికి ఏదో విధంగా మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నేర్పిన సంస్కృతి ఏంటంటే ఎదుటివాడికి సహాయపడమని మేము కూడా ఉడతా భక్తిగా పిఠాపురం నుంచి 4 టన్నుల కూరగాయలు, 2 లక్షల రూపాయలు విలువైన సరుకులు ఇక్కడి నుంచి మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి విజయవాడ ప్రజలకి సహాయ సహకారం ఎంతో కొంత అవుతుందని ఒక సదుద్దేశంతో మేము ఇక్కడి నుంచి పంపుతున్నాం. కోనసీమ అంతా కూడా అతలాకుతలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు